మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండి. ఏందక్క వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయట్లేదు, బిజినెస్లో బాగా బిజీ అయిపోయావా అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. అలా ఏం లేదమ్మా, ఒక్కరోజు స్టాక్కి వెళ్ళాను, ఒకరోజేమో వైఫైది పోల్ పడిపోవడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ బిజినెస్ అకౌంట్ లాగే ఉంచండి. లైక్ వాట్సాప్ నెంబర్కి అయితే పర్సనల్ మెసేజ్ అయితే ఎవ్వరు చేయొద్దు. ఎందుకు అని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఆర్డర్ వచ్చిందేమో, ఆర్డర్ ఇస్తానికి వచ్చారేమో అని చెప్పేసి నేను చాలా సంతోషంగా రావడము, అది కాకపోవడం అనేది చాలా డిసప్పాయింటింగ్గా ఉందన్నమాట నాకు. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను. నా యోగక్షేమాలన్నీ నేను మీకు వీడియోలో అయితే తెలియజేస్తున్నాను కదా. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. అప్పుడు నేను మీరు నాతో మాట్లాడాలి అనుకుంటున్నారు అన్న ఇంటెన్షన్తోనే మీకు రిప్లై ఇస్తాను. వాట్సాప్లో ఏంటంటే, అమ్మ నాకు ఆర్డర్ వచ్చేసింది, ఎవరు ఆర్డర్ చేస్తున్నారన్న అత్యుత్సాహం మీద నేను వస్తున్నాను, అది కాకుండా అయిపోతుంది అనమాట. కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను. అందుకనే అలానే ఆర్డర్స్ ఏం రావట్లేదా అని అనుకునేరు. చాలా బాగా ఆర్డర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే, ఇదంతా సెకండరీ. ఫస్ట్ వ్లాగ్ విషయానికి వస్తే, ఇక్కడికి కిందికైతే స్టాక్ అంతా తెచ్చేసుకున్నాను. ప్రతిసారి కొత్త ఇంట్లోకి పైకి కిందికి దిగడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది. పైన ఉన్న గ్రీన్ మ్యాట్ ఇక్కడ వేసేసుకొని, ఇంకా ఒక ర్యాక్ పెట్టేసుకొని స్టాక్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాను. బాగుంది ఇప్పుడు నాకు. ఇంక ఇటు నా వ్లాగ్స్ చేసుకోవచ్చు, ఇటు బిజినెస్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిమ్నీ, ఇంకా ప్రిన్స్ అమ్మది స్టడీ టేబుల్ అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట. సర్దేస్తున్నాను. మెయిన్ సర్దడానికి రీజన్ ఏంటంటే, మా ఐడి ప్రూఫ్స్ బ్యాగ్ పోయింది. అసలు ఎక్కడ పోయిందో, ఎప్పుడు బయటికి తీసానో, ఎక్కడ పెట్టానో అనే విషయం అయితే టోటల్గా మర్చిపోయాను. నాకు గుర్తుంది, అమ్మ తాడు బ్యాంక్లో పెట్టడానికి ప్రూఫ్స్ తీసుకెళ్తాను కదా, ఆ రోజైతే బ్యాంక్ వెళ్ళే ముందు ఆ 2 బ్యాగ్స్ అయితే తీసాను. ఒకటి నా సర్టిఫికేట్స్కు సంబంధించి ఒక బ్యాగ్ అయితే, ఒకటేమో ఇంటి డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, ఇవి ఐడి ప్రూఫ్స్ అవన్నీ ఉంటాయి కదా, అదొక బ్యాగ్ అనమాట. నా సర్టిఫికేట్స్ బ్యాగ్ అయితే ఉంది, కానీ ఐడి ప్రూఫ్స్ బ్యాగ్ అయితే లేదు. మెయిన్ అదే నేను తీసాను ఆ రోజు బ్యాంక్కి వెళ్ళేటప్పుడు. దాంట్లో కావాల్సిన ప్రూఫ్లు అవి తీసుకున్నాను. 2 ఒకే చోట పెట్టాను. ఒక బ్యాగ్ ఉంది, ఒక బ్యాగ్ లేదు. ఈ బ్యాగ్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, అది ఎందుకు చూసాము అని అంటే, మీకు చెప్పాం కదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి. వాళ్ళు మాది అంటే ఇల్లు ఏ సర్వే నెంబర్ కింద రిజిస్టర్ అయ్యింది, అవి చూడాలి, డాక్యుమెంట్స్ కావాలి, అండ్ ఇంటి పన్ను అవి కూడా కావాలని చెప్పేసి అడిగారనమాట. సో వాటి కోసమని తీద్దామని చూస్తే అప్పుడు కనపడలేదు. లైట్ తీసుకున్నాను, అంటే తర్వాత ఉంటుంది, ఎక్కడో ఉంది, ఇప్పుడు కంగారులో ఎందుకు వెతకడం అని బీరువాలోనే ఎక్కడో పెట్టుంటానని చెప్పేసి సరిగ్గా వెతకలేదు, వదిలేశాను. తర్వాత ఇంకా సరే ఒకసారి చూద్దాం ఏంటి, అప్పుడు కనపడలేదు కదా అని గుర్తొచ్చాక వెతికాను. ఇల్లంతా ఈ పాయింట్ వెతకలేదు అన్నది లేదు, మొత్తం వెతికాను. మొత్తము అంగుళం అడుగు నుంచి మొత్తం తీసి వెతికాను. చాలా భయం వేసింది, చాలా ఏడుపు వస్తుంది ముందు. ఏంటి ఇది, ఒకటి స్టార్ట్ చేయగానే ఒకటి మంచి అని అనుకోగానే ఇంతలోనే ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి చాలా ఏడుపు వస్తుంది. కంట్రోల్ చేసుకున్నాను, ధైర్యంగా వెతుక్కుంటూ ఉన్నాను. ఈ బెడ్లో కూడా మొత్తం హైడ్రాలిక్ బెడ్ కదా మాది, సో ఆ బెడ్ కూడా పైకి ఎత్తేసి కింద చూసాము, ఎక్కడా లేదనమాట. ఇంకా అయిపోయింది, హోప్స్ అయితే వదిలేసుకున్నాను. నేను బ్యాంకే వెళ్తా తీసుకెళ్ళానేమో, ఎక్కడైనా పడేసుకున్నానేమో అని చెప్పేసి అయితే చాలా భయపడ్డాను, బాధపడ్డాను. దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఇంకా మైండ్లో వెతుక్కుంటున్నాను అనమాట. ఎవరికి చెప్పాలి, అవి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా వస్తాయి, ఎన్ని డేస్ టైం పడుతుంది, ఇలాంటి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. ఇంక ఈలోపే సరే ఎలాగో ఇల్లు సర్దాలి, నేను ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇల్లు సర్దాలి. అదేదో ఇప్పుడే సర్దుకుంటాను, ఒక్కొక్క ఐటెం తీసుకుంటూ సర్దుకుంటానని చెప్పేసి బట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ బీరువా ఉన్న రూమ్లోనే కదా ప్రూఫ్స్ పెట్టింది, ఆ రూమే సర్దుతానని. ఇప్పుడు నాకు ఇది ఏమంటారు, ఈ స్టాక్కి వచ్చిన బేల్ సంచులు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, సో ఆ సంచులు అయితే పిల్లల బట్టలు అవన్నీ బట్టలు పెడుతున్నాను. పిల్లల బట్టలు తీసానో లేదో, ఆ వెనక విండోకి పిల్లల బట్టలు పెట్టిన ర్యాక్కి మధ్యలో నిలువుగా నిలబడి ఉంది. సో ఇంకా అది దొరకగానే ఎన్ని మొక్కుకున్నానో నేను. అసలు ఇంకా ప్రూఫ్స్ దొరకగానే, పిల్లోడు తప్పిపోతే దొరికితే మనం ఎలా హగ్ చేసుకొని ఏడుస్తామో అట్లా హగ్ చేసుకొని బోరున ఏడ్చాను. నాగి అప్పటి వరకు ఒక్క మాట అనలేదు నన్ను. ప్రూఫ్స్ దొరకనంత వరకు నాతో పాటు కలిపి వెతుకుతానే ఉన్నాడు. దొరికిన తర్వాత ఇంకా అరిచాడు చూడండి. ఫస్ట్ టైం మా ఆయనకి అంత కోపం రావడం అనేది. ఎందుకనంటే, ఇలాంటి ప్రూఫ్స్ విషయంలో కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ఏదైనా వస్తువు తీసింది కానీ గబాలన పెట్టను దాన్ని ఉన్న ప్లేస్లో. ఒక్కొక్కసారి అట్లా ఆయన చెప్పిన సన్నివేషన్స్ చాలా ఉన్నాయన్నమాట.
సో ఇంకా అవి చెప్పి ఇంకా కొంచెం గట్టిగానే అరిచేశాడు. ఇంకా ఏడుపు వచ్చేసిందనమాట. అలా మొత్తానికైతే ఈ టైం వరకు ఈ బెడ్ ఇలా తిప్పి పెట్టేంత వరకే అప్పటికే దొరికిపోయిందనమాట మాది ఫైల్ అయితే. చాలా హ్యాపీ. ఇంక ఏడ్చేసాను. తర్వాత లేసి ఇంకా నా పనులు నేనైతే చేసుకున్నాననమాట. వీటిలో తీసిన సామాన్లన్నీ ఇంకా వాటిలో సర్దేస్తున్నాను. బెడ్ కూడా అటు కార్నర్‌కి ఏసేసాము. ఇటు ప్లేస్ ఉంచుకున్నాము. ఎందుకంటే బాగా స్వెట్ వస్తుందండి. ఫ్యాన్లు అవి అన్నీ అంటే నా దగ్గర మైక్స్ ఉన్నాయి కానీ అవి అంత బాగా వర్క్ అవ్వట్లేదు. సో ఫ్యాన్ ఆపేసి వీడియోస్ చేయాల్సి వస్తుంది స్టాక్ గురించి చెప్పేటప్పుడు. సో ఇక్కడ ఈ రూమ్లో అనుకోండి ఏసీ ఆన్ చేస్తే కూర్చొని చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ బెడ్ నట్టు చివరికి వేసేసి ఇటు ఖాళీ ప్లేస్ చేసుకున్నాము. ఏసీకి ఎదురుగా అయితే ఎంప్టీ ప్లేస్ పెట్టుకున్నాను అనమాట. ఎన్నో రోజులు పట్టదు, 10-15 రోజులు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాను. అయినా కూడా ఎందుకో ఈ 10-15 రోజులైనా చేస్తాం కదా అని కొత్త స్టాక్ తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఉంటాయి కంటిన్యూస్గా. ఏముందిలే ఇప్పుడు ఎలాగో సర్దాము, ఖాళీ బెడ్డేగా జరిపోవచ్చు ఈజీగా అని చెప్పేసి ఇంకా అలా అయితే జరిపేశాను. ఇంకా లక్కీగాడు అది కొంచెం అదే హైట్గా ఉంది కదా, ఎక్కుతుంది జారుతుంది. నేను కొడతా ఉంటే నాతో ఆడుతూ ఉంది. ఇవాళ అది జరిగిందండి. చాలా భయం వేసిందండి నాకైతే. ప్రూఫ్స్ ఎక్కడ పోగొట్టేసుకున్నాను, తర్వాత ఏం చేయాలి ఏంటని చాలా భయంగా చాలా బాధగా అనిపించింది అనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఈ రోజు అయితే ఒక స్పెషల్ న్యూస్ ఉంది. ఏంటనేది ముందు బ్లాగ్లో అయితే మీతో చెప్తాను. సో ఇప్పుడైతే హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. దీనికి రెగ్యులర్గా నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి అగారో హెయిర్ వాల్యూమైజర్ అనమాట. దీనివల్ల ఏంటంటే హెయిర్ తొందరగా డ్రై అవుతుంది అండ్ జుట్టు కూడా ఎక్కువగా ఒత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది నేను 2-3 సార్లు చూపించాను కానీ అందరికి అర్థం కావట్లేదు. అంటే క్లియర్గా ఓన్ వాయిస్తో చెప్పక్క చూపిస్తూ అన్నారు. అందుకే ఇదిగోండి ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ అయితే చాలా బాగుంటుంది. మనకి హీట్ అయ్యేటప్పుడు కాలకుండా ఉండడానికి ఇక్కడ పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉంటుంది. అండ్ ఇది సిలికాన్ బ్రష్ కాబట్టి హెయిర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. మనకి ఇది తిరుగుతూ ఉంటుంది, ఆన్ ఆఫ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. అగారో బ్రాండ్ది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ వైర్ కూడా చాలా పెద్దగా వస్తుంది అనమాట. చూసారుగా, మీరు అడిగినట్టుగా ఓన్ వాయిస్ అయితే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగైతే చూపించేస్తాను. అండ్ ఈ కార్డ్ కూడా 360 degrees అయితే రొటేట్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ ప్రోడక్ట్ అయితే. ఎప్పుడన్నా హడావిడిగా ఉన్నాము, తొందరగా తలారాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రోడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా సౌండ్ వస్తుంది అనమాట. ఏం లేదు, సింపుల్గా ఇలా పట్టేసుకొని ఇలా చేస్తూ ఉంటే హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం చిక్కులు అవి చూసుకొని తీసుకొని వాడితే బాగుంటుంది. నాదైతే ఊరికే వచ్చేస్తాయి చిక్కులు, అందుకే నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. చిక్కులు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చిక్కులు తీసేసుకొని హెయిర్ అయితే డ్రై చేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే హెయిట్ స్ప్రే అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి, ఇంకా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. గుడ్ న్యూస్ మర్చిపోమాకండి. సో వీడియో అయితే అలా తల ఆరబెట్టుకోగానే ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. అండ్ బిలేటెడ్గా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది, అది ఏంటనేది ముందు బ్లాగ్లో అయితే చెప్తాను. నా డైలీ రొటీన్లో మీతో షేర్ చేసుకున్నట్టుగానే ఇదిగోండి ఇవాళైతే ఒక కొత్త స్టాక్లో 2 మోడల్స్ అయితే చూపించాను అనమాట. గుంటూరు కారం అండ్ మురుగా సిల్క్ అనమాట. చాలా బాగున్నాయి శారీ క్వాలిటీ అయితే. ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో చూడండి, లింక్ ఇస్తాను. క్లాతింగ్కి సంబంధించి అనూస్ ట్రెండీ కలెక్షన్స్ 786 అని చెప్పేసి అయితే అకౌంట్ క్రియేట్ చేశాను. అది ఓన్లీ జస్ట్ మీకు మోడల్స్ తెలియాలి అని చెప్పేసి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకున్నా కూడా అందులో వచ్చే కలెక్షన్స్ అయితే చూడండి. ఎవరికైనా కావాలంటే పర్చేస్ అయితే చేసుకోండి. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే వీడియోస్ అయితే తీసేసానండి. తర్వాత వంట కార్యక్రమం, బియ్యం అయితే కడిగి కుక్కర్లో పెట్టేశాను, రైస్ కుక్కర్లో. రైస్ అయితే అవుతుందన్నమాట. ఇంకా కూర చేయాలి. కూరగాయలు అయితే ఏమీ దొరికవట్లేదు మాకు. జస్ట్ చిక్కుడుకాయలు టమాటాలు తప్ప ఇంకే కూరగాయలు కూడా లేవు. ఆకుకూరలు కూడా ఇంకా అవి తిని విసుకొచ్చేసి గుడ్డు పరోటా అయితే చేస్తున్నాను. దీని మీద మాత్రం అసలు బోరే కొట్టదు. చికెన్ అనంగా గుడ్డు అనంగా నాకైతే ఫేవరెట్. మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా మొత్తానికి వెతికి గుడ్డు పరోటా అయితే చేద్దాం డిసైడ్ అయిపోయాను. ఈరోజు ప్రిన్స్ని అయితే స్కూల్కి పంపించలేదు. అదేంటక్క ఈరోజు ఏదో కాస్ట్యూమ్ వేస్తా అన్నావు, చూపిస్తా అన్నావు కదా అని అంటారేమో. నేను ప్రిన్స్ అమ్మని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించలేదు. ప్రిన్స్ అమ్మకి నా ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ది కాస్ట్యూమ్ ఇవ్వకుండా పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళది ఇచ్చారనమాట గెటప్. నాకు ఎందుకు అది సింక్ అవ్వలేదు అనిపించింది, నాకు నచ్చలేదు. నేను అడిగాను, అదే ఉందండి అన్నాడు. ఉన్నది కదా అని చెప్పేసి ఇస్తే బాగలేదనమాట. సో ఫ్రీడమ్ ఫైటర్స్లలో ఎవరిదైనా వచ్చుంటే నేను రెడీ చేసేదాన్ని. సో అలా పాలిటిక్స్లో వచ్చేసరికి సింక్ అవ్వలేదు, నాకు మంచిగా అనిపించలేదు. అందుకే నేనైతే పంపించానండి, రెడీ చేయను అని చెప్పేసి అన్నాను. నార్మల్గా అయినా స్కూల్కి పంపించవచ్చు, కానీ ఎండ చాలా ఉందన్నమాట. గ్రౌండ్లో ఇంకా బీభత్సంగా ఉంది. టెంట్లు అవి కూడా ఏం లేవు. ఇంకెందుకులే పిల్ల ఇబ్బంది పడిద్ది అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే పంపించలేదన్నమాట.
ఇంకా ఆమె అయితే ఇంట్లోనే ఉంది. ఇద్దరికి స్నానాలు చేపించేసాను. ప్రిన్స్ అమ్మ కూడా తల స్నానం చేపించేసాను. నాకైతే నా ఇండిపెండెన్స్ డేస్ గుర్తొచ్చాయి. భలే ఉంటాయి మా దగ్గర అయితే. ఇంకా దానికి ఒకరోజు ముందైతే చక్కగా ఐరన్ బట్టలు చేయించుకోవడం, రిబ్బన్లు మంచిగా ఏమంటారు మడతలు పెట్టేసుకొని బెడ్ కింద పెట్టేసుకోవడం, లేదంటే దిండు కింద పెట్టేసుకోవడం, మంచిగా రెడీ అయ్యి చాక్లెట్స్ కోసం వెళ్ళడం అనేది గుర్తొచ్చిందనమాట. మీరు అంతే. ముందుగా అందరైతే విష్ చేసేసేయండి. ఎందుకు అని విష్ చేయమంటుంది అనుకుంటున్నారా? ఇవాళకి మనం ఛానల్ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ చేసుకొని 5th ఇయర్లోకి అయితే అడుగు పెట్టేసాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు. లక్కీ ప్రెగ్నెన్సీ నుంచే సక్సెస్ అనేది వచ్చిందనమాట. అప్పటి నుంచే నన్ను గుర్తించారు. ఛానల్కి ఒక పేరు, నాకు గుర్తింపు అనేది అప్పటి నుంచే వచ్చింది. దానికి ముందు 2 years కూడా నా కష్టం ఎక్కడ కనపడలేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. మన ఛానల్లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో వచ్చేసి స్టిక్కర్ వీడియో అనమాట. జస్ట్ 169 రూపీస్కే ఇలా మేము కిచెన్ ఇలా మార్చేసుకున్నాము అని చెప్పేసి కిచెన్ మేక్ ఓవర్ వీడియో చేసాము. ఫస్ట్ క్లిక్ అయిన వీడియో అదే. కానీ జనాలు మనల్ని గుర్తించింది, నా కష్టాలు చూసింది, నన్ను నా అనుకొని వచ్చింది మాత్రం లక్కీ ప్రెగ్నెన్సీ విషయంలోనే. ఎందుకో ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నా ప్రతి కష్ట సుఖాల్లో నా వాళ్ళు అంటూ నా సొంత వాళ్ళు తోడున్నారో లేదో తెలియదు, కానీ మీరంతా ఉన్నారు. సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. మీ అందరికీ నేనైతే రుణపడి ఉంటాను. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అలాంటి ప్రేమను, ఆదరణని, అభిమానాన్ని అయితే మీరంతా ఇచ్చారు. మీ అందరికైతే రుణపడి ఉంటాను. ఈరోజు కొంచెం స్పెషల్గా వీడియో తీద్దాము అనుకున్నాను, కానీ పొద్దున మున్సిపల్ ఆఫీస్కి అలా వెళ్ళామన్నమాట. రాలేదు ఇవాళ, రేపు రమ్మన్నారు. సో అక్కడే టైం అంతా అయిపోయింది మాకు. అందుకనే ఇంకా వీడియో స్పెషల్గా అనుకున్నా కానీ చేయలేకపోయాను. ఆఖరికి ప్రిన్స్ అమ్మని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించలేదు. ఇవాళ ఇంట్లోనే ఉంది తను కూడా. ఏమో కుదిరితే మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు చిన్న కేక్ తెచ్చుకొని కట్ చేద్దామని అనుకుంటున్నాను. కట్ చేసి అయితే చూపిస్తాను. ఆఖరికి కర్రీ వండుకునే టైం కూడా లేదు. ఈరోజు స్పెషల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను. బాగుందా లుక్? గ్రీన్ ప్యాంట్, వైట్ టాప్ అండ్ ఆరెంజ్ చున్నీ అనమాట. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఇలా నేను శారీస్కి షార్ట్స్ అయితే తీసానమాట. నాకు ఎంత టైం దొరికితే అంతవరకు. కలెక్షన్ కూడా రెగ్యులర్గా పెట్టకపోతే వెయిట్ చేసిన వాళ్ళకి అందరికీ ఇదైపోయింది కదా, అందుకనే ముందు ఆ వీడియోస్ అయితే తీసానమాట. గుంటూరు కారం డైలీ వేర్ శారీస్ అయితే తీసాను. షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వంట అన్నం అయితే వండేసాను. కూర ఇప్పుడు గుడ్డు కొరుటు చేస్తున్నాను. ఇంకా అదండి. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలి ఈ సెలబ్రేషన్ని అని చెప్పేసి అనిపించి అయితే మీకు చెప్పుకున్నాను. అండ్ ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్తారు. సో అందరికీ ఇన్ అడ్వాన్స్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మాట్లాడుతున్నట్టుగానే ఉంది. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చినా, మీతో మాట్లాడుతున్నా ఆటోమేటిక్గా నేను ఎమోషనల్ అయిపోతాను. ఎందుకు అనంటే నా ఓల్డ్ డేస్ అన్నీ నాకు గుర్తొస్తాయి కాబట్టి. అంతే, ఇంక అంతకుమించి ఏం చెప్పలేను, చేయలేను అంతే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసి లైక్ చేసేసేయండి. థ్యాంక్ యూ. అలా మొత్తానికి గుడ్డు పరోటా అయితే చేసేసానండి. ఇంకా అందరం ముగ్గురం ఉన్నాం కదా, ప్రిన్స్ అమ్మ, నేను, మా వారైతే కూర్చొని ఇంకా భోజనం చేస్తున్నాము. గుడ్డు పరోటాలోకి నాకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. కాంబినేషన్ బాగుంటుంది. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు ఇష్టమా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈరోజు ఈవినింగ్ బయటికి అలా వెళ్ళి చిన్న కేక్ తీసుకొని సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం. ఆ వీడియో కూడా రేపైతే వచ్చేసిద్ది, తప్పకుండా చూసేసేయండి. వీడియోస్ని అయితే లేట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని అయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా మీ అమూల్యమైన వర్డ్స్ని మాత్రం కామెంట్ సెక్షన్లో మాకైతే తెలియజేయండి. ఈ వీడియోని ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరికీ. అందరు సెలబ్రేట్ చేసుకున్నారా? ఈసారి అయితే కనీసం పూజ కూడా చేసుకోలేకపోతున్నాను. పోయినసారి పూజ అన్న చేసుకున్నాను, ఈసారి పూజ కూడా చేసుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నాను. ఎందుకు ఏంటనేది ఫీమేల్స్గా పర్సనల్గా అందరికీ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ ఎండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.